శ్రీవేంకటేశమతిమోహన సుందరాంగం శ్రీభూమికాంతమరవిందదళాయతాక్షం ప్రాణప్రియం ప్రవిలసత్కరుణాంబురాశిం వందేహమంబుజభవం వరదం నతోస్మి. సుందరాతి సుందరమైనటువంటి పవిత్రమైన మూర్తి వెంకటేశ్వరుని యొక్క స్వరూపము. కొడంగల్ మహాక్షేత్రంలో వెలిసినటువంటి ఈ వైభవోపేతమైనటువంటి స్వామివారి యొక్క సందర్శనము ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఈరోజు వేలాది మంది చేసుకుంటూ ఉన్నారు. ఈ ముక్కోటి ఏకాదశిని ముక్కోటి దేవతలంతా కూడా స్వామివారు పాలకడలిలో ఉండేటువంటి యోగ నిద్రావస్థ నుంచి మేల్కొని చైతన్యంలో భక్తులనందరినీ కూడా అనుగ్రహించటానికై ఆ వైకుంఠ ద్వారం వద్ద అమ్మవారితో వేంచేసి అందరినీ దర్శన భాగ్యం చేత కటాక్షించే పవిత్రమైన రోజు ఈరోజు ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలువబడుతుంది. ఈ ఉత్సవాన్ని యావత్ భారతమే కాదు, ఖండాంతరాలలో ఉండేటువంటి వైష్ణవ దేవాలయాలు, ఇతర దేవాలయాలన్నీ కూడా పవిత్రాతి పవిత్రమైనటువంటి ఉత్సవంగా భావించి దివ్యమైనటువంటి ద్వారా సందర్శన మహోత్సవాన్ని విశేషంగా నిర్వహించుకుంటారు. అలాంటి దివ్య దేశానుసంధానమైనటువంటి ఈ పవిత్రమైన వ్రతాన్ని, పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని కీర్తిశేషులైన నందారం మిడిదొడ్డి నరసింహులగుప్త గారి భక్తి ప్రపత్తులకు మెరిసి కొడంగల్ క్షేత్రంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో స్వామిని మనం ఈరోజు ద్వారంలో నుండి వైకుంఠ ద్వారంలో వేంచేసిన స్వామిని సేవించినట్టుగా భావించుకొని సేవించుకుంటూ ఉన్నాం. అలాంటి పవిత్రమైన పరమ భాగ్యాన్ని పొందింపజేసినటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహ పాత్రులమైన మనకు అమ్మవారు ఆదర్శంగా పక్కకు నిలబడి ఉంటుంది. ఎల్లే ఇలంగిళియే ఇన్నమరంగొదియో ఇల్లే నడియేన్ అని విశేషమైనటువంటి పాశురం. తిరుప్పాణియాళ్వారు అనేటువంటి మహనీయుడు తన గాన మాధుర్యం చేత మంగళకైశికి గానంతో రంగనాథుడిని పరవశింపచేసేవాడు. అలాంటి గానమాధుర్య వైభవం కలిగిన ఒకానొక గోపికను ఈరోజు ప్రబోధిస్తున్నది అని చెప్పుతూ మన ఆలయంలో మరికొద్దిసేపట్లో స్వామివారి యొక్క ఆస్థానము, తీర్థ ప్రసాద వినియోగము జరుగుతాయి అని చెప్పుతూ ఓం నమో వెంకటేశాయ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.